Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరే ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు మాట్లాడమని అడుగుచున్నాం. మా హృదయములను, మా చెవులను సున్నతి చెయ్యండి ప్రభువా. నిశ్చయముగా నాయన, బలిష్ఠుడైన దూతగా ఇక్కడ మీరు నిలబడి మాతో మాట్లాడండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. అందరూ కూర్చోండి. ఆ లైట్ అయిపోయారమ్మా. ఆ లైట్ వేస్తే అక్కడ వాళ్ళకు కూడా కనపడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి గత 2 కూడికల్లో దేవుడు అద్భుతముగా దేవుడు మాట్లాడాడు. నిజముగా దగ్గరగా చేబ్రోలు సంఘం నుంచి 2, తెనాలి సంఘం నుంచి 2 రావటం జరిగినది. ఆ యొక్క పెట్టుకున్న కుటుంబస్తులు, మా పాస్టర్ గారి ఫ్యామిలీ తప్పనిచ్చి మొత్తం మీద 4 వచ్చారు కూడికి. అక్కడ ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తే మొరంపూడి కూడికలోకి, కానీ ఆ ఊరు మొత్తం రావటం జరిగింది. దగ్గర 150-200 మంది దాకా ఉన్నారు. చక్కగా మంచి వర్తమానం దేవుడు అక్కడ మాట్లాడటం జరిగింది.
టెలిగ్రామ్లో పెట్టి ఉన్నాము. వినని వారు వినండి. చాలా అద్భుతమైన ప్రసంగము. ఈరోజు కూడా దేవుడు మంచి వర్తమానం ఇచ్చాడు. మరి ఆ ముద్రలు, బోరలు, పాత్రలు వాటన్నిటి మీద మంచి యొక్క ప్రత్యక్షతతో కూడిన వర్తమానము దేవుడు ఇవ్వటం జరిగి ఉన్నది. మరి ఆ టేప్స్ ఫాలో అవ్వండి, చాలా విషయాలు తెలుస్తాయి. రాగలిగిన వారు ఆ ఆరాధన కూడికలకి వస్తే ఇంకొంచెం ఎక్కువగా ఆ లైవ్లో వినడానికి, టేబు వినడానికి, ఆన్ ద స్పాట్లో వినడానికి తేడా ఉంటుందండి. ఎందుకంటే సేవకుడి మీద ఉన్న అభిషేకము సంఘం మీద పడతా ఉంటుంది. ఎప్పుడైతే పడుతుందో చాలా విషయాలు గ్రహించగలుగుతారన్నమాట. ఒకవేళ టేబు రాలేని పరిస్థితుల్లో టేబు అన్నా వినండి. అది కొంత కాకపోయినా కొంతైనా బెటర్. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అసలు వినకుండా ఉండే కంటే కూడా కొద్దిపాటన్నా గ్రహింపన్నా వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ భాగం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 3 పుస్తకాలు ఉన్నాయండి మొత్తం. మరి 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. 19వ అధ్యాయంలో భూమి మీదకి వస్తుంది. మరి మధ్యలో దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు అంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయము నుండి 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అధ్యాయం దాకా మరి దేవుడు 19వ అధ్యాయం దాకా కూడా దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు, ఈ సంగతులన్నీ కూడా మరి దేవుడు చక్కగా మాట్లాడటం జరుగుతున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు టేప్స్ వింటే బలపడతారు, మరి రాగలిగినా మీరు బలపడతారు ఆత్మీయంగా. మరి వాక్యానికి దగ్గరగా అవటానికి ప్రయత్నించండి. వాక్యానికి దూరంగా ఉన్నారంటే మనము నిత్య జీవానికి దూరంగా ఉన్నట్టు, అదే గుర్తు. ప్రజల వాక్యమే దేవుడు. వాక్యానికి దూరంగా ఉండటం అంటే దేవునికి దూరంగా ఉండటం. వాక్యమే దేవుడు. వాక్యానికి దూరంగా ఉండటం అంటే దేవుడికి దూరంగా ఉండటం. ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటున్నామో అపవాది ఎంటర్ అవుతుంది. వాక్యం పట్ల ఆసక్తిని తీసేస్తుంది. భక్తి వాక్యం దగ్గరికి రావాలన్న ఆసక్తి కూడా ఉండదు. మరి లోకంలో అతడు మిక్స్ అయిపోతాడు. అతను ఆరాధన అంతటిని అపవాది దొంగిలిచ్చేస్తుంది అన్నమాట. ఇక అలాంటి స్థితికి వెళ్ళామంటే బహు భయంకరం అన్నమాట. సరే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చిన్న వర్తమానము. మరి మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చూస్తూ వస్తున్నాం. మరి ఆ యొక్క బుధవారం రోజు మాట్లాడాను వర్తమానం. బుధవారం రోజు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మాట్లాడాను. సాంబో గురించి మాట్లాడటం జరిగింది. చాలా అద్భుతమైన వర్తమానం. మీరు ఆ టేప్స్ వినండి. బుధవారము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద మాట్లాడటం జరిగినది. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం విందాం. 56వ పేరా. మీ దగ్గర మెసేజ్ హబ్ ఉన్నా చూడండి, లేకపోతే బుక్ ఉన్నా కానీ నేను బుక్స్ ఇచ్చి ఉన్నాను. ఆ బుక్స్ తెచ్చుకోండి. కాబట్టి బుక్కులు కూడా చదవండి. మరి 56వ పేరా వైపుకు నేను తిరుగుచున్నాను. మీరు కూడా తిరగాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. 56వ పేరా. మనకాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనహాం గారు మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మీద చెప్పిన వర్తమానాలు మొత్తం 3 పుస్తకాలు ఉన్నాయి. ఇది 2వ పుస్తకం. మొదటి బుక్ అయిపోయింది, 2వ పుస్తకం అన్నమాట. 2వ పుస్తకంలో మనం సగంలో ఉన్నాం. ఇది అయిన తర్వాత 3వ పుస్తకం కూడా కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు కృపను బట్టి ఒక్క పుస్తకం మాత్రం దొరికింది. మరి ఆ ఒక్క పుస్తకం ద్వారాగా కూడా మీకు 3వ పుస్తకం కూడా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కూడా తీసుకురావాలని, అవి 2 పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా తీసుకురావాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది ఇంటికి వెళ్ళే టైం, ఎత్తబడే సమయం. ఈ సమయంలో మనము జాగ్రత్తగా మెలకుగా లేమంటే చాలా దౌర్భాగ్యులం అన్నమాట. హల్లెలూయా. లోకస్తుడు డబ్బు కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తాడు. క్రైస్తవుడు వాక్యం కొరకు పరుగులు తీస్తాడు. క్రైస్తవుడికి లోకస్తుడికి డిఫరెంట్ అదే. లోకస్తుడు సంపాదించి ఇంకా సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవుడు అలా కాదు. ఈ వాక్యం తెలుసుకొని ఇంకా వాక్యం తెలుసుకోవాలి, ఇంకా నేను నా కుటుంబాన్ని వాక్యానికి దగ్గరగా జీవించాలి, దేవుడు ప్రత్యక్షతను పొందుకోవాలని క్రైస్తవుడు పరుగులు తీస్తాడు. మరి పౌలు గారు అన్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి నీ పరుగు ఎలాగున్నదో, లోకంతో ఉన్నదో, వాక్యంతో ఉన్నదో పరిశీలన చేయండి. ఇక్కడ 56వ పేరా.
56వ పేర. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము ఏం చూసామండి? 4వ అధ్యాయము 2వ వచనం మరలా చదవమ్మా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము, మరి దాని మీద 2 వారాల కిందట మాట్లాడాను. సింహాసనం చూశాడు, సింహాసనం మీద వ్యక్తి లేడు. హల్లెలూయా. ఆ తర్వాత సింహాసనం మీద వ్యక్తి చూశాడు, సింహాసనం మీద ఒకడిని ఆసీనుడై ఉండటం చూచి తిని అంటున్నాడు. అంతకుముందు ఖాళీగా ఉన్నది సింహాసనం. అంతకుముందు ఖాళీగా ఉన్న సింహాసనము మీద ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే దాని మీద మాట్లాడటం జరిగి ఉన్నది. మీరు ఆ టేప్స్ వినండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆయన సింహాసనము వదిలొస్తున్నాడు. ఆయన మీరు చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము గనక మీరు చూచినట్లయితే, గొర్రె పిల్ల ముద్రలు తీసుకొని సింహాసనములో నుండి ఆ గొర్రె పిల్ల బయటికి వచ్చి ముద్రలు తీసుకొని భూమి మీదకి వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా అక్కడ వధువు ఉన్నది. వాళ్ళు నీవే అర్హుడవు అని 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, అక్కడ వధువు కూడా ఉన్నది. వాళ్ళంతా కూడా ఏమని కేకలు పెడుతున్నారంటే నీవే అర్హుడవు అని కేక పెడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. దీని మీద మాట్లాడటం జరిగి ఉన్నది. మీరు ఆ టేప్స్ వినండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి, ఇక్కడ ఈ వచనం మీదే మనము నిలబడదాం కొంచెం సేపు. ప్రైజ్ ది లార్డ్. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనసు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరకతము కనపడుతుంది, సూర్యకాంతము కనపడుతుంది రాయి, పద్మరాగపు రాయి కనపడుతుంది. ఇక్కడ 56వ పేర ఈ దృష్టిలో పెట్టుకొని 56వ పేర వైపుకి మనం చూద్దాం. అక్కడే నిలబడి యోహాను మరియు హల్లెలూయా అక్కడే నిలబడి ఉన్నాడు. యోహాను మరియు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట చూచాడు. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికండి? ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగము వలె ఉన్నాడు. ఎవరు? ఆ సింహాసనములో కూర్చున్న ఆయన ఎలా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగము వలె ఉన్నాడు. ఇప్పుడు సమస్తము మరియు పరిశుద్ధ గ్రంథములో ప్రతి వాక్యమునకు అర్థమున్నది. ప్రతి లేఖనానికి, ప్రతి వాక్యానికి అర్థం అనేది ఉన్నది. ఇప్పుడు సూర్యకాంతము మరియు పద్మరాగము, ఈ 2 మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, ఇప్పుడు మీరు గుర్తించినట్లయితే, ఇది మిగిలిన లేఖనాలతో పోల్చుచున్నది. లేఖనాల్లో మొదటి భాగములో, అంటే లేఖనాలు గన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము గనక మనం చూచినట్టయితే, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, నేనే అల్ఫా నేనే ఒమేగా అన్నాడు. అల్ఫా అంటే మొదటివాడు, ఒమేగా అంటే కడపటివాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, లేఖనాల్లో మొదటి భాగంలో ఏమంటున్నాడంటే ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే ఆరంభము మరియు ఆయనే అంతము, ఆయనే మొదటివాడు మరియు ఆయనే కడపటివాడు, ఆయనే తండ్రి మరియు ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, అంతా ఆయనే, మరియు అన్ని ఆయనలోనే చుట్టబడ్డాయి. యేసుక్రీస్తులోనే అన్ని చుట్టబడ్డాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయముని దాన్ని మనకు చూపిస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము దాన్ని మనకి చూపిస్తుంది. మీరు చూసారండి? మరి రూపాంతరపు కొండ దగ్గర, మరి అక్కడ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. మోషే ఏలియాలు ఇద్దరు కనపడటం, ఆ ఇద్దరు కూడా ఆయనలోనికే వెళ్ళటం. ఎందుకంటే సర్వము ఆయన అయి ఉన్నాడు.
అందుకే మత్తయి 17 దాన్ని మనకు చూపిస్తుంది. పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు అందరూ ఆయనలోనే కలుసుకున్నారు. అవునా? అందరూ ఎవరిలో కలుసుకున్నారు? పాష గారు అక్కడ అందరూ అంటున్నారు, ఇద్దరేగా పాష గారు? నో, ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నిద్రించిన పరిశుద్ధుల సంఘానికి, సజీవముగా ఎత్తబడే సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిద్రించిన పరిశుద్ధులు ఎవరు? 7 సంఘ కాలాలలో నిద్రించిన పరిశుద్ధులు. అదే విధముగా ఆ 7 సంఘ కాలాల్లో నిద్రించిన పరిశుద్ధులు లేపబడటం అనేది మోషే చనిపోయి లేపబడటం. మోషేకి ప్రాతినిధ్యముగా ఉన్నారు. అంటే వారికి మోషే ఎలాగ ప్రాతినిధ్యముగా ఉన్నాడో ఆ యావత్తు వధువంతా కూడా ఆయనలోనే ఉన్నదని చూపిస్తున్నాడు. ఏలియా సజీవముగా మార్పు చెంది ఎత్తబడ్డాడు. అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు. అంటే వధువు చివరి కాలంలో సజీవముగా ఎత్తబడబోతుంది, మార్పు చెంది ఎత్తబడబోతుంది. ఆమెని మార్పు ఏది కలగజేసింది? డబ్బా, పేరు ప్రఖ్యాతల, ఘనతల, విద్య, టెక్నాలజీయా, సైన్సా? నో. ఏది కలగజేసింది? అది కాలపు వాక్యమై ఉన్నది. ఈ కాలపు ప్రత్యక్షత అయి ఉన్నది. ఈ కాలపు ప్రత్యక్షత, ఈ కాలపు వర్తమానం వధువుని సజీవముగా ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి కాలపు వర్తమానం మీద ఎవరు దృష్టి పెడతారు? వధువు. ముందు నిర్ణయములో ఉన్న వధువు, ముందు ఏర్పాటులో ఉన్న వధువు, జగత్పునాది వేయబడక మునుపు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాసుకున్నాడో వారు ఈ వాక్యం మీద దృష్టి పెడతారు, దీనికి విలువిస్తారు, దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వారి కుటుంబంలో తినటానికి లేకపోవచ్చు, మొదటి వాళ్ళ జీవితంలో యేసుకి మొదట ప్రాధాన్యత ఇస్తారు. యేసు వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగా నీ కుటుంబంలో యేసును మొదటి స్థానంలో ఉంచుతున్నావా? సహోదరి సహోదరుడా, ఒక్కసారి వెరిఫికేషన్ చేయి. నీ జీవితము ఒకవేళ అలా లేనట్లయితే నువ్వు విడవబడతాం ఖాయం. ఒకవేళ అలాగ నువ్వు లేనప్పుడు నీ జీవితము, నువ్వు ప్రయాసపడుతున్న జీవితం అంతా వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మొదటి స్థానంలో యేసు ఉంచుతావో, అందుకే అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ ప్రభువుని ఆరాధించు. మొట్టమొదటి ఆజ్ఞ. యేసు ఇచ్చిన 2 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నీ ప్రభువుని ఆరాధించు. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చినది. ప్రైజ్ ది లార్డ్. అంటే మొదటి ప్రిఫరెన్స్ ఎవరిలో నువ్వు ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. వాక్యము తర్వాతే ఏదైనా, నెక్స్ట్ ఏదైనా. మొదటి స్థానం ఇంకొకటి ఇచ్చావంటే నువ్వు తప్పిదములో ఉన్నట్టు. అదే గుర్తు. నువ్వు సరైన స్థితిలో లేవనేది నీ క్రియలే సాక్ష్యమిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొట్టమొదటి ప్రిఫరెన్స్, మొట్టమొదటి స్థానము మరి వాక్యానికి అర్పించు. సారేపతి గ్రామంలో ఆ విధవరాలు మొదటి స్థానం, మొదటి అప్పం ఎవరికి ఇచ్చింది? చేసి దైవజనుడైన ఏలియాకి ఇచ్చింది. మొదటి ప్రిఫరెన్స్, మొదటి స్థానం వాక్యం. వాక్యానికి అర్పించుకున్నది. కుటుంబం అంతా పోషించబడినది. చనిపోయిన వాళ్ళ కుమారుడు తిరిగి లేచాడు. ఎంతమందికి తెలుసు? ఆ యొక్క సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలు కుమారుడు చనిపోయి బతికాడన్న సంగతి ఏలియా బ్రతికిచ్చాడు అక్కడ. అందుకే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. రూపాంతరం చెందేటప్పుడు ఇద్దరు. ఎవరు? మోషే మరియు ఏలియా. మోషే ఎవరికి ప్రాధాన్యతగా ఉన్నాడు అంటే 7 సంఘ కాలాలలో, అంటే 6 సంఘ కాలాల్లో నిద్రించిన పరిశుద్ధులు. 7వ సంఘ కాలంలో కూడా కొంతమంది నిద్రించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు విలియం మ్యారియం బ్రనహాం కూడా నిద్రించారు. ప్రజల 7వ సంఘ కాలపు వర్తమానికుడైన విలియం మ్యారియం బ్రనహాం గారు కూడా నిద్రించారు. కానీ సజీవముగా ఎత్తబడే వారికి ఎవరు సాదృశ్యముగా ఉన్నారు? ఏలియా. అంటే ఈ దినములో ఈ వాక్యం ఎంత భాగ్యమో చూడండి, ఎంత విలువైనదో చూడండి. మరి వీరందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఆయనలోకే వెళ్ళారన్నాడు ప్రవక్త. అంటే ఈ నిద్రించిన పరిశుద్ధులందరూ ఆయనలోని వాళ్ళే, సజీవముగా ఎత్తబడే వధువు కూడా ఆయనలోని భాగమే. అదేనా? మీరు చూడండి, మీరే చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. 17 చదువమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు సాక్షులు? 3 ఉన్నారు. పరలోక రాజ్యము ఆ 16వ అధ్యాయంలో అంటాడు. అమ్మ 16వ అధ్యాయంలో దేవుని రాజ్యము, అమ్మ చదవమ్మ చివర 2 వచనాలు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఓకే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని. మరి అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం, తన రాజ్యముతో రావటం. ఇప్పుడు దేవుడి రాజ్యం ఎవరు? వధువు. 7 సంఘ కాలాలలో ఉన్న వధువే మనమే దేవుని రాజ్యమై ఉన్నాం. అంటే 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుకి ప్రాధాన్యతగా, ముందు ప్రదర్శనగా, ప్రాతినిధ్యముగా ఎవరినో కొంతమందిని పెడుతున్నాడు. అక్కడ ఎవరిని పెడుతున్నాడు? మోషే ఏలియాలని. మోషే ఏలియాలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నిద్రించిన పరిశుద్ధులకి, సజీవముగా ఎత్తబడే వధువుకి సాదృశ్యముగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల ఈ దేవుని రాజ్యముతో రావటం మనుష్య కుమారుడు, దేవుని రాజ్యముతో రావటం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చూచే వరకు మరణము రుచి చూడరు. మరి అక్కడ చూసారా, దేవుడు తన రాజ్యముతో రావటము, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చూసారా. ఆ రెవల్యూషన్ నీకు రావాలి, ఆ ప్రత్యక్షత నీకు రావాలి. అప్పుడే నువ్వు ఎత్తబాటు కొరకు సిద్ధపడగలవు. ఆ రెవల్యూషన్ లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ప్రజల ఆల్ రైట్, వారు చూచారు. ఎమ్మటే 6 దినాలైన తర్వాత 7వ దినమున 6 సంఘకాలైన తర్వాత 7వ సంఘకాలంలో మనుష్య కుమారుడు ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా ఎవరు వస్తున్నారు? బలిష్ఠుడైన దూత. మీరు చూస్తున్నారా అక్కడ ఎవరెవరున్నారో? మేఘం వచ్చింది పాస్టర్ గారు అంటున్నారు. మర్మం జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆ మేఘం అనేది నీటి ద్వారా ఏర్పడలేదు, రాకెట్ పొగ ద్వారా ఏర్పడలేదు.
మరి నీటి ద్వారా ఏర్పడక రాకెట్ పొగ ద్వారా కూడా ఏర్పడకపోతే ఆ మేఘం ఎలా ఏర్పడినది? 7 దూతల వర్తమానికుల ద్వారా ఆ మేఘం ఏర్పడినది. వీళ్ళలో 6 దూతలు నిద్రించారు. 6 దూతలకి ప్రాతినిధ్యముగా ఎవరున్నారు పాస్టర్ గారు? మోషే ఉన్నాడు. నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యముగా మోషే ఉన్నాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు కదా, 7వ దూత. ఆయన అప్పుడు ఇంకా మేఘం వచ్చేటప్పుడు సజీవముగానే ఉన్నాడు. ఆ 7వ దూత మేఘములో ఉన్నాడు. భూమి మీద కూడా 7వ దూత ఉన్నాడు. ప్రజల్లా అంటే సజీవముగా ఎత్తబడే వధువుకి. మీరు చూసారా, విలియం మ్యారన్ బ్రనహం గారు మేఘములోకి కొనిపోబడ్డాడని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. అది ఎత్తబాటు. మేఘములోకి కొనిపోబడ్డాడు. అది ఎత్తబాటు. ఎత్తబాటు యొక్క ముందు ప్రదర్శన మన కాల ప్రవక్తలు చూయించాడు. మరి ఈ వర్తమానం నమ్మిన నీవు, ఈ వర్తమానం పట్టుకున్న నీవు ఖచ్చితంగా విలియం మ్యారన్ బ్రనహామును కనుక ఆ మేఘంలోకి తీసుకెళ్ళినట్లయితే ఇంకెంత ఎక్కువగా నిన్ను తీసుకెళ్ళను కదా, ఇంకెంతో ఎక్కువగా నిన్ను తీసుకెళ్ళను కదా. ప్రజలు సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా అనుకుంటున్నాను. నిద్రించిన పరిశుద్ధులకి మోషే సాదృశ్యం, సజీవముగా ఎత్తబడే వారికి ఏలియా సాదృశ్యం. అక్కడ రూపాంతరపు కొండ దగ్గర వాళ్ళకి 3 కనపడ్డారు. ఆ 3 ఎవరు? పేతురు, యాకోబు, యోహానులు. 3. కొందరు నిలిచి ఉన్న వారిలో, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడు తన రాజ్యముతో రావటము చూచు వరకు మరణము, 2వ రాకడ వర్తమానం. అమ్మా నీ కడుపులో నొప్పి తగ్గించాడనేది కాదు. మార్తమా అంటే ఇక్కడ మార్తమ్మలు చాలా మంది ఉంటారు. మరియా అంటే మరియాలు చాలా మంది ఉంటారు. ప్రజల్లా హల్లెలూయా. కానీ ఇది ఎత్తబాటుకు తీసుకెళ్లేది. ఇది స్వస్థతలకు సంబంధించినది కాదు. జనులు స్వస్థతల కోసం లగెత్తుతున్నారు. ఇప్పుడు మనము పరుగు తీయాల్సింది ఎత్తబాటు కొరకు, శరీర మార్పు కొరకు, మన దేహము మార్చబడటము కొరకు, మనము మార్పు చెందటము కొరకు. పాస్టర్ గారు, ఎలా మన దేహం మార్పు చెందుతుంది? ఈ కాలపు వర్తమానము ద్వారా 7 ఉరుములు నీ దేహాన్ని మారుస్తాయి. 7 ఉరుములు ఎక్కడున్నాయి పాస్టర్ గారు? వర్తమానములో ఉన్నాయి, వాక్యములో ఉన్నాయి. ఈ వాక్యమే నీ దేహాన్ని మారుస్తుంది, నీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది, నీ తలంపులను సరిచేస్తుంది, ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు అమ్మ చదువు అక్కడ. 6 దినాలైన తర్వాత మొదటి రాకడలో 2వ రాకడ గురించి ముందు ప్రదర్శన చూపిస్తున్నాడు. హల్లెలూయా. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ప్రకటన 10. ఆయన ముఖం ఎలా ఉన్నదంట? ప్రకటన 10. బలిష్ఠుడైన దూత ముఖం ఎలాగున్నది? సూర్యబింబము వలె ఉన్నది.
ఆయన వస్త్రాలు ఎలాగున్నాయి? వెలుగు వలె దగదగలాడుతా ఉన్నాయి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి. ఇప్పుడు వీరు ఎవరిని చూస్తున్నారు? మోషే చూస్తున్నాడు, ఏలియాను చూస్తున్నారు. పాస్టర్ గారు, యేసు ఏం చెప్పాడు? మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు. మరి రాజ్యంతో రావటము చూపించాడా? మోషే ఏలియాలను చూపించాడు. ఎవరిని చూపించాడు? మోషే ఏలియాలను చూపించాడు. ప్రకటన 19లో ఆయనతో పాటు ఆయన సేన ఎంబడిస్తా వస్తా ఉన్నది. దాన్ని చూపిలా. ప్రకటన 19లో ఆయన సేన ఉందా? మీరు కావాలంటే చూడండి, ప్రకటన 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూసారా అండి? ఇదిగో 11వ వచనం. మరియు పరలోకం తెరవబడుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన్ని వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అన్న మధ్యపుతోటిని ప్రజలా. దీన్ని చూపించాడా? దీన్ని చూపిలా. ఆయన రాజ్యముతో రావటము, ఆ సేనలందరూ ఆయన వెంబడించడం చూపించాడా? తెల్లని గుర్రాలెక్కి ఆయన సేన, ఆయన వధువు ఆయన వెంబడించడం చూపించాడా? మరి ఆయన వధువే కదా ఆయన రాజ్యం. మరి ఏం చూపించాడు పాస్టర్ గారు? ఇద్దరిని చూపించాడు. ఎవరని చూపించాడు? మోషేని చూపించాడు, ఈ ఏలియాని చూపించాడు. ఈ మోషే ఏలియాలు ఇద్దరు ఎవరికి సాదృశ్యం? అదిగో ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయములో ఉన్న సేన ఉన్నదే, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్ల గుర్రాలెక్కి వెంబడిస్తున్నారే సేన, ఆ వధువుకి సాదృశ్యం వాళ్ళే ఆయన రాజ్యం. వాళ్ళే ఆయన రాజ్యం. మరి ఆ సేనను చూపిలా, ఇద్దరిని చూపించాడు. ఎంతమందిని? ఇద్దరిని చూపించాడు. ఎవరా ఇద్దరు? మోషే, ఏలియా. ఇప్పుడు ఈ సేన చూస్తే ఎవరా సేన అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వధువు. తమ మరకలని, తమ యొక్క జీవితాలని, మురికిని కడుక్కొని పరిశుద్ధముగా జీవించిన వధువు. మరి ఆ వధువులో నువ్వు కూడా ఒక సభ్యుడిగా ఉండాలంటే మరి పరిశుద్ధ జీవితం కావాలా? ఆ వాక్యం గురించిన రెవల్యూషన్ కావాలా? ఆ వాక్యముతో సహవాసం కావాలా? ఎన్ని ఉన్నా కానీ వాక్యం దగ్గరికి పరిగెత్తాలా? అందుకే ఇది అందరికీ కాదు సహోదరుడా ఈ వర్తమానం. ఏర్పాట్లో ఉన్న కొద్ది మందికే. 20 లక్షల మంది ఉన్నారు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు.
గోర్షేన్ ప్రాంతంలో 20 లక్షల మంది ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. బయటికి వచ్చి వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎంతమంది? 10 లక్షలకు ఒక్కరు. అంటే 20 లక్షలకి 2. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైంది? మరి నువ్వు మిగిలిన వాళ్ళలో ఉన్నావా, వాగ్దాన దేశానికి వెళ్ళే వారిలో ఉన్నావా? పరిశీలన చేయి. మొదటి నిర్గమములో 20 లక్షల మంది గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎందుకని వెళ్ళలేకపోయారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడేనా? దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కృప వధువు దగ్గర నుండి వెళ్ళిపోయినాక ప్రయోజనం లేదు. నోవాహు దినాలలో ఓడ తలుపులు దేవుడు వేసిన తర్వాత 7 రోజుల వరకు వర్షం రాలా. 7 రోజుల తర్వాత చినుకులు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఇది చాలా భలే ఉంది అనుకొని ఆనందించారు ఫస్ట్లో. తర్వాత నీళ్లు పెరుగుతా ఉన్నప్పుడు మోకాళ్ళ దాకొచ్చినాయి, నడుములు దాకొచ్చినాయి, రొమ్ములు దాకొచ్చినాయి, ఆర్తనాదాలు స్టార్ట్ అయినాయి, కేకలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు 120 సంవత్సరాలు పెద్దగా కేకలు పెట్టి అరిసల్లా చెప్పాడే. అప్పుడు వినని జనులు శ్రమ రాంగల్నే తిరుగుతున్నారు. ఉపయోగం ఉందా? అప్పటికి కృప అయిపోయింది. ఓడ తలుపులు వేయబడ్డాయి. నీకు అన్ని జనుల కాలము ముగించబడే సమయం ఇదే. కృప యూదుల దగ్గరికి వెళ్ళబోతుంది. ఇక అన్ని జనులకి గడియలు తలుపులేయబడబోతున్నాయి. ఎంత ఆర్తనాదాలు పెట్టినా ప్రయోజనాలు లేని స్థితిలోకి వెళ్ళబోతున్నాం. ప్రయోజనం లేని స్థితిలోకి అన్ని జనులు వెళ్ళబోతున్నారు. ప్రజల భయంకరమైన స్థితిలోకి అన్ని జనుల లోకం నెట్టివేయబడబోతుంది. గొర్రె పిల్ల యొక్క ఉగ్రతలోనికి నెట్టివేయబడబోతుంది. ప్రజల ఎప్పుడైతే యూదుల వైపుకి కృప వెళ్ళిపోతుందో అన్య జనులకి శ్రమలు స్టార్ట్ అవుతాయి. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత స్టార్ట్ అవుతుంది. నీ వ్యాపారం కాదు, ఇల్లు కాదు, మొత్తం తగలబడబోతున్నాయి. భవంతులతో సహా మైనము వలె కరిగిపోబోతున్నాయి. అణు ఆయుధాలు వేయబోతున్నారు. మొత్తం అణు ఆయుధాలకి మేత కాబోతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణము ఎలాగ దహించబడిపోయిందో అలాగ లోకము పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయము కాబోతున్నాయి. పేతురు ముందుగానే చెప్పాడు, యోహాను ముందుగానే చెప్పాడు, పౌలు ముందుగానే చెప్పాడు, మలాకి ముందుగానే చెప్పాడు, ఈ కాల ప్రవక్త ముందుగానే చెప్పాడు. ఇంతమంది హెచ్చరికలు ఉన్నాయి. ఇంతమంది హెచ్చరికలు ఒకళ్ళిద్దరు కాదు, యేసు కూడా చెప్పాడు మొదటి రాకడలో ఉన్నప్పుడు. సొదొమ గొమొర్రా దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని యేసు కూడా చెప్పాడు. నోవాహు దినాలు ఎలాగుంటాయో అలాగ మనుష్య కుమారుడు రాకడ దినాలు ఉంటాయని. ప్రజలు అన్యజనుల ప్రజలు ఆర్తనాదాలు వినబడబోతున్నాయి. ఒకవేళ నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించావా? ఇప్పుడు రాకడొస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎత్తబడటానికి? వాక్యముగా మారావా? ఆ ఉరుములు గూర్చిన బయలుపాటు పొందావా? బూరలు, ముద్రలు, పాత్రలు, ఉరుములు
వీటి గురించిన రెవల్యూషన్ నీకు అందుతుందా? దేవుడు వ్యక్తిగతంగా నిన్ను దర్శిస్తున్నాడా? హానోకు దేవుడితో నడిచాడని చెప్పుకుంటున్నాం, ఇంతకి నీతో నడుస్తున్నాడా? నీతో నడుస్తున్నాడా? ఎవరు నడుస్తున్నాడు నీతో? హానోకు దేవుడితో నడిచాడని చెప్పుకుంటున్నాం, హానోకు వధువుకు సాదృశ్యమని చెప్పుకుంటున్నాం. మరి ఆ దేవుడు, హానోకుతో నడిచిన అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నడుస్తున్నాడా? నీకు ఆ రెవల్యూషన్ ఇస్తున్నాడా? నీకు ఆ ప్రత్యక్షత ఇస్తున్నాడా? నీతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఒకవేళ దర్శించకపోతే ఆ 20 లక్షల మందిలో అరణ్యంలో రాలిపోయిన గుంపులో నువ్వు కూడా ఒకడివి అనటంలో ఆశ్చర్యమే లేదు. వాళ్ళు మన్నాను తిన్నారు, దేవదూతల మన్నా. ఈ వర్తమానం మన్నా, మరుగై ఉన్న మన్నా మనము తింటున్నాం. వాళ్ళు కొట్టబడిన బండలోనిది తాగారు, మనము కొట్టబడిన బండలోనిది తాగుతున్నాం. వాళ్ళు అగ్ని స్తంభమును చూశారు, మనము మన కాల ప్రవక్త అగ్ని స్తంభాన్ని చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో, పేరులో మోషేలో. మోషే అనేది పేరు. మనము కూడా యేసుక్రీస్తు నామములో పేరులోనే బాప్తిజం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి వారు వాగ్దాన దేశానికి వెళ్ళే లోపు అరణ్యంలో రాలిపోయారు. ఇష్టలుగా జీవించలేకపోయారు. మరి నువ్వు వాక్యానికి ఇష్టడుగా ఉన్నావా? అపవాది ఏమన్నా పడేసి దేవుడు వాక్యము నుండి దూరం చేసిదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి సహోదరి సహోదరుడా. ఈ ప్రత్యక్షత గనక నీకు లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. ఇక్కడ మోషే, ఏలియా ఇద్దరు కూడా కనపడ్డారు. ఇక్కడ పేతురు అంటున్నాడు, మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి, 3 పర్ణశాలలు కడతానంటున్నాడు. అప్పుడు ఒక స్వరం వినబడినది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆ మాట వినుడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన నా ప్రియకుమారుడు. ఇప్పుడు మోషే, ఏలియాలు అదృశ్యమైపోయారు. ఎక్కడికి వెళ్ళారు? మీకు అక్కడ బైబిల్లో కనపడదు, చదువమ్మా. అతడు ఎన్నో వచ్చినావమ్మా? అమ్మా 5 చదువమ్మా. ఎక్కడ? 5వ వచనము నుండి, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవ్వరును వారికి 8వ వచనంలో ఉన్నది. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి. మరి మోషే, ఏలియాలు ఏమయ్యారు? పైన కనపడ్డారుగా, పైన కనపడ్డారుగా, ఏమయ్యారు? యేసు ఒక్కడే కనపడుతున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యారో ఆన్సర్ కావాలంటే కాల ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. ఈ కాల ప్రవక్త 56వ పేరాలో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్నే మీ మధ్యకి తీసుకుని రావటానికి ఇష్టపడుచున్నాను. ఏమంటున్నాడో చూడండి.
ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, మరియు ఆయనే పరిశుద్ధాత్ముడు. అంతా ఆయనే, మరియు అన్నీ ఆయనలోనే చుట్టబడ్డాయి. యేసుక్రీస్తులోనే చుట్టబడ్డాయి. ఎంతమందికి తెలుసు యేసుక్రీస్తే తండ్రి అని? యేసు చెప్పలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే, నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను. పిలుపు అడుగుతున్నాడు, తండ్రిని మాకు చూయించు, అంతే చాలు ప్రభువా అన్నాడు. పిలుపుతో యేసు చెప్తున్నాడు, పిలుపు ఇంతకాలం నేను నీ దగ్గరున్నాను, నన్ను ఎరగవా అంటున్నాడు. యేసే తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుడు పాత్రలో వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. యేసే నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ వచ్చే వేరొక ఆదరణకర్త కూడా ఎవరో కాదు, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కూడా ఏ నామములో వస్తుంది? యేసుక్రీస్తు నామములోనే వస్తుంది. అంటే వచ్చే పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో కాదు, యేసుక్రీస్తే. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయనే. ఆయన త్రియేక దేవుడో త్రిత్వమైన దేవుడో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అద్వితీయ దేవుడు. ఆయన మానవ జాతిని రక్షించడానికి కుమారుడిగా రావాల్సి వచ్చింది. ఆయన కుమారుడిగా రాకపోతే మానవ జాతికి విడుదల లేదు, మానవ జాతి నశించుతుంది. ఎందుకంటే సమీప బంధువుడిగా రావాలి, రక్త సంబంధికుడిగా రావాలి, సహోదరుడిగా రావాలి. అందుకే బంధువుడిగా, రక్త సంబంధికుడిగా, సహోదరుడిగా ఆయనే కుమారుడిగా దేవుడు వచ్చాడు, ప్రాణం పెట్టాడు మానవ జాతిని విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి. మేము సంఘాల్లో ఉన్నప్పుడు ఇలాంటి బోధ వినలా. తండ్రి వేరే ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇంకొక ఆయన వస్తాడు అని విన్నాం. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు సహోదరుడా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ కూడా ఆయనే. అంతా ఆయనే, మరియు అన్నీ ఆయనలోనే చుట్టబడ్డాయి. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సూర్యకాంతపు రాయి, ఆయనే పద్మరాగపు రాయి అయి ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మరియు అన్ని ఆయనలోనే చుట్టబడ్డాయి. మత్తయి 17లో దాన్ని మనకు చూపిస్తుంది. పర్వతము మీద రూపాంతరము చెందినప్పుడు అందరూ కూడా ఆయనలోనే కలుసుకున్నారు. ఇప్పుడు మోషే ఏలియాలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో ఇక్కడ చెప్తున్నాడు. అందరూ ఆయనలోనే కలుసుకున్నారు అంటే ఆయనలోనికే వెళ్ళారు. మోషే ఆయనలోనికే వెళ్ళాడు, ఏలియా ఆయనలోనికే వెళ్ళాడు. మీరు చూడండి, వధువు ఎక్కడి నుండి తీయబడింది? మోషేకి ప్రాతినిధ్యముగా ఉన్న, హల్లెలూయా, 6 సంఘ కాలాల్లో ఉన్న వధువంతా, దేవుడికి మహిమ కలుగును గాక, సజీవము, ఏలియాకి ప్రాతినిధ్యముగా ఉన్న సజీవముగా ఎత్తబడే వధువంతా ఆయనలోకే, ఆయనలో నుండే తీయబడినది, ఆయనలోనికే వెళ్తుంది. అందుకే అందరూ ఆయనలోనే కలుసుకున్నారు. మీకు తెలుసా ఆదాం ఏమన్నాడో? అవని, నా ఎముకలో ఎముక,
నా మాంసములో మాంసమా, నీవు నాలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి, నరుడులో నుండి తీయబడ్డావు కాబట్టి నారి అనబడతావు అని అన్నాడు. కానీ నువ్వు చూస్తే వాళ్ళ పేర్లేంటో తెలుసా? అవ్వ కాదు, దేర్ ఆర్ కాల్డ్ ఆదాం. ప్రజలు, అవ్వ పేరు కూడా ఆదాము పేరుతో పిలువబడుతుంది. భర్త పేరుతో స్త్రీ పిలువబడుతుంది. భర్తకి ఏ పేరు ఉంటుందో స్త్రీకి కూడా అదే పేరు ఉంటుంది. భర్త పేరుతో స్త్రీ పిలువబడుతుంది. మన భర్తకి కొత్త పేరు ఇవ్వబడింది, ఉరుముల కింద ఉన్నది. మన భర్తకి మీకు తెలిసిన పేరంతా యేసుక్రీస్తే, కానీ కొత్త పేరు ఇవ్వబడినది. యేసేపుకి కొత్త పేరు ఇవ్వబడినది, ముద్రల కిందున్నది, ఉరుముల కిందున్నది. ఏంటది? జప్త్రత్రెహు. హల్లెలూయా. కొత్త పేరు, అవునా కాదా? యేసుక్రీస్తు కూడా కొత్త పేరు. ఇప్పుడు ఆ కొత్త పేరు ఎవరు పొందుకుంటున్నారంటే, భర్త పేరుతో పిలువబడేది భార్య. ఇప్పుడు భార్య ఆ కొత్త పేరుతో పిలువబడుతుంది. ఇప్పుడు ఆ కొత్త పేరేంటి? మీకు కావాలా? లేఖనాలు కావాలా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. అందరు తీయాలమ్మా. 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును. ఇప్పుడు ఆయనకి కొత్త పేరుందా? నా కొత్త పేరును వాని మీద రాసేదను. ఏ కాలం అది? ఫిలదెల్ఫియా సంఘ కాలము, లవోదికీయ సంఘ కాలములోకి ఓవర్లాప్ అవుతున్నప్పుడు చెప్తుండు. ప్రజల, ఒక సంఘ కాలము ఇంకొక సంఘ కాలానికి ఓవర్లాప్ అవుతా ఉన్నది. ఇక్కడ ఫిలదెల్ఫియా కాలంలో తెరవబడిన తలుపు ఒకటి ఉన్నది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘ కాలము చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వర్తమానం. మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీకు తెలియాలి. మీరు ఎత్తపడాలంటే వధువు జ్ఞానము కలిగినది కానీ విజ్ఞానము లేనిది కాదు. జ్ఞానం అనేదలికే చదువు అనుకోవాక, ప్రత్యక్షత. దేవుని జ్ఞానము కలిగినది వధువు, ప్రత్యక్షత కలిగినది వధువు, వాక్యం గుర్చిన రెవల్యూషన్ కలిగినది వధువు. ప్రజలాడ్, వాక్యం గుర్చిన రెవల్యూషన్ లేనిది కాదు. మతశాఖ సంస్థలు ఎడితిరిగి వాక్యం గురించిన రెవల్యూషన్ ఉండవు. నువ్వు కూడా అలాగ వాక్యం గురించిన రెవల్యూషన్ లేకుండా సంఘంలో ఎంతకాలం జీవిస్తావు? వధువు అని చెప్పుకొని నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. వాక్యం గురించిన రెవల్యూషన్ నీకు రావాలి. వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు రావాలి. అందుకే వధువు అనేది జ్ఞానము కలిగినది. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. ప్రత్యక్షత ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఆ ప్రత్యక్షత. మీరు బైబిల్ మొత్తం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అది. హల్లెలూయా. దాన్ని గురించిన రెవల్యూషన్ నీకు తెలియాలంటే, ప్రత్యక్షత నీకు తెలియాలంటే నువ్వు ఆయన భార్యవైతే తప్ప.
లేకపోతే ఆయన నేను ప్రేమిస్తున్నాను అన్నా ఉపయోగం లేదు, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ప్రత్యక్షత కావాలి. దేవుడు సంఘమును కట్టుతుంది దాని మీదే. దేవుడు సంఘమును కట్టుతుంది దాని మీదే. అయ్యా నేను బాప్తిజం తీసుకున్నానయ్యా, నేను ప్రభరాత్రి భోజనం తీసుకుంటున్నానయ్యా, దేవుడి సన్నిధికి వచ్చి ఆఫరింగ్స్ వేస్తున్నానయ్యా, ఆ కూటాలకి నేను ఎంతో కొంత స్పాన్సర్ చేస్తున్నానయ్యా, మంచిదే. అవి నిన్ను ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళవు. నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లే ఏకైక కార్యం బయలుపాటు, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత లేనప్పుడు నీవు నశిస్తావు. ప్రత్యక్షత లేని కుటుంబం, ప్రత్యక్షత లేని సంఘం, ప్రత్యక్షత లేని ఆరాధన అసలు ఆరాధనే కాదు. ఆ కుటుంబము కూడా పతనమైపోతుంది, ఆ సంఘము కూడా పతనమైపోతుంది. అదే ప్రత్యక్షత మీద కట్టబడిందనుకో, అది తుఫానులు వచ్చినా కదలదు, వరదలు వచ్చినా కదలదు, శ్రమలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా కదలదు. కారణం ఏంటి పాస్టర్ గారు? ప్రత్యక్షత మీద, బండ మీద కట్టబడినది. అందరు ఇలా అంటారు బండ క్రీస్తు అని, కానీ బండ ప్రత్యక్షత. మన కాల ప్రవక్త చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్. బండ ఏదో కాదు, ప్రత్యక్షత. నీవు ఆ బండ మీద కట్టబడాలి, ప్రత్యక్షత మీద కట్టబడాలి. యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత నీకు తెలియాలి. యోహానికి తెలపబడినదా? యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షత యోహానికి చూపించబడినదా, చూపించబడలేదా? చూపించబడిందా లేదా? చూపించబడిందా? యోహాను ఎవరికి సాదృశ్యం? వధువని పిలువబడుతున్న వారికి సాదృశ్యమా, లేక ప్రత్యక్షతతో నింపబడిన వధువుకు సాదృశ్యమా? ప్రత్యక్షతతో నింపబడిన వధువుకు సాదృశ్యం. వధువు అని పిలవబడుతున్న వాళ్ళతో కాదు. ఈ అంటే మెసేజీల్లో ఎంతో మంది వధువుగా పిలవబడుతున్నారు, వాళ్ళకి కాదు యోహాను సాదృశ్యం. వ్యక్తిగతంగా ప్రకటన గ్రంథము గురించిన రెవల్యూషన్, ప్రత్యక్షత నీకు తెరవబడాలి. యోహానికి ఏ దూత అయితే చూయించాడో నీకు కూడా అదే దూత చూయించాలి. మరి వచ్చాడా దూత? యోహానికి చూయిస్తున్న దూత మీకు తెలుసా? యోహానికి చూయిస్తున్న దూత వచ్చాడని? అయ్యో, యోహానికి చూయించిన దూత వచ్చాడా మన కాలంలో? యోహానికి ఎవరు చూయించారు? యోహానికి పౌలు చూపించాడు అనుకుంటున్నావా? ఐరేనస్ చూపించాడు అనుకుంటున్నారా? మార్టిన్ కొలంబా లూథర్ చూపించాడు అనుకుంటున్నారా? యోహానికి చూయించింది ఎవరు? ఏడవ దూత. ఏడవ దూత. మరి ఏడవ దూత మన కాలంలో రాలేదా? ఈ కాలపు వధువుకి చూయించడం లేదా? మరి దాని గురించిన రెవల్యూషన్ నీకు రావాలా వద్దా? దాని గురించిన రెవల్యూషన్ రాకుండా నేను వధువో 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 వధువు అని చేత బోర్లు చూపించాడు, ముద్రలు చూపించాడు, ఉరుములు చూపించాడు, మరి సంకాలాలు చూపించాడు, తర్వాత పాత్రలు చూపించాడు. మరి వాటన్నిటి గురించిన బయలుపాటు వచ్చిందా లేదా యోహానికి? ఉరుములు విన్నాడా లేదా? ఉరుముల గురించి రాయిపోయాడా లేదా? మరి నువ్వు ఆయన నీడయ్యా మన నిజరూపం అని చెప్పుకుంటున్నావు. ఆయన ఎరిగాడు, ఆయన ప్రత్యక్షత ఎరిగాడు, అందుకే రాయిపోయాడు. మరి నువ్వెరిగావా? నువ్వెరిగావా? ఆ ఉరుములు ఎరిగావా? ఆ బోర్లు ఎరిగావా? ఆ ముద్రలు ఎరిగావా? ఆ పాత్రలు ఎరిగావా? సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి ఎరిగావా? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మల గురించి ఎరిగావా? ఆ క్రూర మృగాల గురించి ఏమన్నా ఎరిగావా? ఆ ఘట సర్పము గురించి ఏమన్నా ఎరిగావా?
కప్పల వంటి 3 అపవిత్రాత్మల గురించి ఏమైనా ఎరిగావా? 3 అయ్యోల గురించి ఏమైనా ఎరిగావా? వాటి గురించిన రిలేషన్ ఉందా? వీటన్నిటిని ప్రకటించి బోధించిన ఒక ప్రవక్త ఉన్నాడు. యోహానికి చూయించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు కూడా బోధించాడు. మరి నీకు నిజంగా బోధించినట్టయితే ఆ రెవల్యూషన్ ఉంటే చప్పగా కూర్చోలేరు అసలు. చప్పగా కూర్చోలేరు అసలు. ప్రజల రెవల్యూషన్ లేక కూర్చుంటున్నారు. రెవల్యూషన్ అనేది ఉన్నప్పుడు ఆనందిస్తారు. ఆ సంతోషం వేరేగా ఉంటుంది. ఆ వర్షిప్ వేరేగా ఉంటుంది. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలన చేయండి. ఎక్కడున్నారో మీరు ఒక్కసారి నేను ఏం చెప్తున్నానో మీరు గమనిస్తున్నారనుకుంటున్నా. మీ జీవితం రాకడొస్తే ఎత్తబడేటట్టు ఉందా? ఒకవేళ లేకపోతే భయమేయటల్లా మీకు? విడవబడితే భయం లేదనుకుంటున్నాం మీకు? అసలు ఎట్లాంటి పరిస్థితి తెలుసా? ఇప్పటి వరకు భూమి మీదకి ఆ శ్రమలు రాలా. ఇప్పటి వరకు రాలా. అంత భయంకరమైన తీర్పులు రాబోతున్నాయి. దాన్ని తాళజాలిన మానవుడే లేడు. ప్రజల మీరు కావాలంటే చదవండి. కావాలంటే గ్రంథం చదవండి. గొర్రెపిల్ల ఉగ్రత దినమును తాళజాలిన నరుడు ఎవడు? ఆయన యొక్క ఉగ్రత అది. మరి ఆయన ఉగ్రతలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభువా లేదు, నేను వెళ్ళదలుచుకోలా. మరి వెళ్ళదలుచుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎత్తబాటులోకి. మరి ఎత్తబాటులోకి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఉన్న మోషేలోనో ఏలియాకో ఎవరికొకళ్ళకి ప్రాతినిధ్యంగా ఉండాలి. ఎవరో ఒకళ్ళు, మరి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకి నువ్వు ప్రాతినిధ్యముగా ఉండాలి. ప్రజల వాళ్ళు రెవల్యూషన్ పొందిన వారు. మరి నువ్వు రెవల్యూషన్ పొందావా? ఒకవేళ పొందకపోతే ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించు, కన్నీరు విడుస్తా ప్రార్థించు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను దానికి తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నా. కొత్త పేరు ఇవ్వబడింది ఈమెకి. ఆ సంగతి కూడా ఎవరికి తెలియదు, ఆ కొత్త పేరు ఏమిటో. ప్రజల ఇక్కడ నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడమ్మా జాగ్రత్తగా. నేను ఈ ఒక్క పేర చూసేసి క్లోజ్ చేసేద్దాం. టైం అయిపోయిందండి. ఇప్పుడు సూర్యకాంతము అనేది ఒక రాయి అండి. పద్మరాగము అనేది కూడా ఒక రాయే. ఇప్పుడు వాటి యొక్క రంగుల గురించి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క గోత్ర పెద్ద జన్మించేటప్పుడు ఇజ్రాయెల్కి ఎంతమంది గోత్రాలలో ఉన్నారు? 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. ఇజ్రాయెల్కి 12 మంది గోత్రాలు. ప్రజలే ప్రతి ఒక్క గోత్ర పెద్ద జన్మించేటప్పుడు, అవును, ప్రతి వ్యక్తి ఒక జన్మపు రాయిని కలిగి ఉన్నాడని మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నా. రూబేను పుట్టాడనుకో, రూబేను పెద్దోడేనా? రూబేను పెద్దోడే. రూబేను తల్లి పేరు చెప్పండి. లేయా. లేయాకే కదండి పుట్టింది రూబేను. ప్రజలాడ్ అవునా? మీరు జాగ్రత్తగా చూస్తున్నారా? పెద్ద కుమారుడు రూబేను. రూబేను జన్మించేటప్పుడు ఆయన రాయి ఏంటో చెప్పండి? సూర్యకాంతపు రాయి. 12వ వాడి పేరు చెప్పండి. బెన్యామీన్. తల్లి పేరు చెప్పండి. తండ్రి ఒక్కడేనండి, తండ్రి యాకోబే. తల్లులు వచ్చేసేదలికే లేయా ఉంది, తర్వాత రాహేల్ ఉంది, జిల్ఫా ఉంది, బిల్హా ఉంది. హల్లెలూయా. 4 మొత్తం. ఈ 4 నుండి ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఈ 4 నుండి ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు.
దేవుడికి మహిమ కలుగును గాక. 12వ వాడి పేరు చెప్పండి. 12వ వాడి పేరు బెన్యామీను. బెన్యామీను తల్లి పేరేంటి? రాహేలు. చూస్తున్నారా? 11, 12 మీరు చూస్తే వీళ్ళిద్దరు కూడా యేసేపు బెన్యామీనులు. వీళ్ళిద్దరు కూడా ఒక తల్లి బిడ్డలు. యేసేపు బెన్యామీను రాహేలు యొక్క కుమారులై ఉన్నారు. ప్రజలా మిగిలిన 10 మంది వేరే వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈ బెన్యామీను పుట్టేటప్పుడు ఒక జన్మపు రాయి కింద పుడుతున్నాడు. అదే పద్మరాగము. ఆ రాయే పద్మరాగము. నీకు ఈ రాళ్ళ గురించి కావాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవండి. ప్రజలా అక్కడ ఉంటాయి. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ కొంచెం లెక్క ఈ ఒక్క పేరా చూసి క్లోజ్ చేద్దాం. ఒక 5-10 నిమిషాల్లో క్లోజ్ చేసేసేద్దాం. అవును, ప్రతి ఒక్క వ్యక్తి జన్మరాయిని కలిగి ఉన్నాడని మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నా. నేను ఏప్రిల్ నెలలో జన్మించాను. ఎవరు గురించి చెప్తున్నాడు? ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారి గురించి. ఎప్పుడు పుట్టాడు ప్రవక్త? 7వ దూత ఎప్పుడు పుట్టాడు? ఏప్రిల్ నెలలో పుట్టాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ కాదు. అయ్యో, అందరు క్రిస్మస్ డిసెంబర్లోనే చేసుకుంటారయ్యా. బైబిల్లో లేదు డిసెంబర్లో యేసు పుట్టాడని. డిసెంబర్లో అసలు యేసే పుట్ల. యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తున్నారు. అక్కడ చలిమంట వేసుకొని గొర్రెలు కాస్తున్నారు. డిసెంబర్లో బెత్లహేంలో గొర్రెలు బయటికి తీసుకొచ్చారంటే గొర్రెలన్నీ చచ్చిపోతాయి. ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ఎప్పుడుకో తెలుసా? ఏప్రిల్ నెలలో పుట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు పుట్టింది కూడా ఏప్రిల్ నెలే. ప్రజలా ఈ సత్యాలు ప్రపంచానికి తెలియదు, క్రైస్తవ మతానికి కూడా తెలియదు. ప్రజలా ఏదో సంఘానికి వెళ్ళాము వచ్చాము అనుకుంటా ఉన్నారు. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత అసలైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, వాక్య ప్రత్యక్షతతో కూడిన ఆరాధన ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నాడు. ప్రజలా అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ప్రవక్త కూడా ఎప్పుడు పుట్టాడంట? ఏప్రిల్లో పుట్టానంటున్నాడు. నేను ఏప్రిల్ నెలలో జన్మించాను. ఆ ఏప్రిల్ నెల అనేది వజ్రం. ప్రజలారు మీకు తెలుసా వజ్రాలు? చూడలేదా? రత్నాలు, వజ్రాలు. మీకు బంగారమే తెలిసాం, వెండి, బంగారం ఇవి తెలుసు అనుకుంటా. ఇత్తడి, అల్యూమినియం, ఇనుము ఇవి తెలిసాం. కానీ రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. హల్లెలూయా. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు వజ్రాలు, రత్నాలు ఉన్నాయి అప్పుడు ఆ టయాల్లో. హల్లెలూయా. వజ్రం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వజ్రం అని నొక్కండి, వచ్చేస్తాయి. కోహినూర్ వజ్రం కూడా ఉన్నది, చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇక్కడ చూడండి. మరియు వివిధ నెలలు, వివిధ రకాలైన రాళ్ళు ప్రతిబింబిస్తున్నాయి. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాయి. ఎన్ని నెలలు ఉన్నాయి మొత్తం? 12 నెలలే ఉన్నాయి. 13వ నెల ఏమైనా ఉందా ఏంటి? మొత్తం 12 నెలలు ఉన్నాయి. అర్థమవుతుందా? మీరు చూడండి, యూదుల యొక్క నెలలు కూడా 12, రోమన్ నెలలు కూడా 12. కానీ రోమన్ క్యాలెండర్ దగ్గరికి వచ్చేదలకే 31, 29, 28 ఇలా ఉంటాయి, 30 ఇలా ఉంటాయి నెలలు. కానీ యూదుల నెలలు వచ్చేసేదలకే ప్రతిదీ 30. రోమా దగ్గరికి వచ్చే, రోమన్ క్యాలెండర్ దగ్గరికి వచ్చేదలకి సంవత్సరానికి 365 రోజులు వస్తాయి. కానీ యూదుల క్యాలెండర్ దగ్గరికి వెళ్ళేదలకి సంవత్సరానికి 360 రోజులే. చూసారా ఎంత డిఫరెంట్ వస్తుందో? మరి ఈ సంగతులన్నీ గ్రహించాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకుండా ఏదో వచ్చాను, వెళ్ళాను, ఎత్తబాట్లో వెళ్తాను అనుకుంటే భ్రమలో బతుకుతున్నావు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నా.
నేను ఏప్రిల్ నెలలో జన్మించాను, అది వజ్రపు రాయి, మరియు వివిధ నెలలు వివిధ రకాలైన రాళ్ళు ప్రతిబింబిస్తాయి. మంచిది. గోత్ర పెద్దలకు కూడా అదే విధముగా ఉన్నది. గోత్ర పెద్దలు 12 గోత్ర పెద్దలు అదే విధముగా ఉన్నది. ప్రతి సమయంలో గోత్ర పెద్ద జన్మించినప్పుడు అతడు ఒక జన్మపు రాయిని కలిగి ఉన్నాడు. మరియు కొద్దిసేపు ఇక్కడే ఆగుదాం. వారి యొక్క హెబ్రీ తల్లులు, స్నేహితులారా, దైవికమైన వాక్యమును నన్ను మీకు చూపనియ్యండి. అప్పుడు మీ యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యములో ఒక నిర్దిష్టమైన రీతిలో పెరుగుతుంది. ప్రతి సమయంలో హెబ్రీ తల్లులు వాళ్ళు శ్రామికులుగా ఉన్నప్పుడు, అంటే ప్రసవించేటప్పుడు, నొప్పులు పడుతున్నప్పుడు, శ్రమ యొక్క నొప్పులలో ఈ బిడ్డలు జన్మించేటప్పుడు ఆమె పలుకు మొదటి మాటలే ఆ బిడ్డకు పేరుగా పెడతారు. ప్రైజ్ లార్డ్. తన ద్వారా పుట్టబోవు బిడ్డకు అతడి పేరు, మరియు ప్రభు రాకడలో అతడు ఎక్కడుంటాడో, ఆ పాలస్తీనాలో అతని స్థానం ఏమిటో, ఆ వాగ్దాన భూమి, పాలస్తీనా అంటే వాగ్దాన భూమి కదండి, వాగ్దాన భూమిలో వాళ్ళ యొక్క స్థానం ఏమై ఉన్నదో ఆ తల్లి యొక్క ప్రసవ నొప్పుల టైంలో పలుకుతుంది. ఎఫ్రాయిము అని పలికినది సముద్రము చేత అని గమనించారా? ఎఫ్రాయిము ఇచ్చినది సముద్రం. మరియు చెప్పుము యూదా, అర్థమేమిటి? ఆ పదము యొక్క అర్థము నాకు తెలియదు, కానీ దాన్ని నేను తీసుకోగలను. ఇప్పుడు గమనించండి. అందుకనే నాకు సమయం సరిపోదు, వీటన్నిటి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. ఈ చిన్న సంగతులు, ఈ సంగతులకు పైగా తీసుకొనుటకు సమయం సరిపోదు. కానీ వెనుకకు వెళ్ళి మరి యూదా అంటే అర్థం ఏమై ఉన్నది? అతని స్థానము ఇజ్రాయేల్ సంతానములలో మధ్యలో ఉంచబడినది అని అర్థం. యూదా అంటే ఎక్కడ ఉంచబడుతున్నాడు? ఇజ్రాయిల సంతానములో మధ్యలో ఉంచబడినది అని అర్థం. ప్రజలా, యేసేపు అంటే ఫలించడి కొమ్మ అని. చూస్తున్నారా అండి? రాజదండం ఎక్కడి నుండి అవుతుంది? యూదాలో నుండి. ఎఫ్రాయిము సముద్రం. ప్రజలా, మీరు పట్టుకుంటున్నారా? మరి ఇవన్నీ కొంచెం లోతైన విషయాలు మీకు చూపిస్తాను. హల్లెలూయా. నెక్స్ట్ వారం మిగిలిన భాగం ధ్యానం చేద్దాం. 58వ పేరా నుండి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. ఎంతమంది ఇక్కడే ఉన్నారండి? ఈ విషయాలు మీరు గ్రహించాలని ప్రభు పేరట కోరుచున్నాను. ప్రార్థన చెయ్యండి, చదివి రండి, వర్తమానం చదవండి, మీరు ఇంకా ప్రత్యక్షత పొందుకుంటారు. ప్రజల దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.